తొమ్మిదొద్దులు గణనాథుణ్ణి గొలుసుకుర్రు భక్తులు. గల్లీ గల్లీకో గణేశుడు, వాడ వాడల ఏకదంతుణ్ణి నిలబెట్టుకొని జోరుగా పూజలు చేసిర్రు. నవరాత్రులు ఒడవంగానే గంగమ్మ ఒడికి సాగనంపిర్రు. ఇక మన పట్నంలో ఉన్న హుస్సేన్ సాగర్లనైతే చిన్నయి పెద్దయి అని లచ్చలల్ల గణనాథులను నిమజ్జనం చేసిర్రు. గవర్నమెంట్ వాళ్ళు కూడా అన్ని తీర్ల సవలతులు చేసిర్రు నిమజ్జనాల కాడ తక్లీఫ్లు కావద్దని. అయితే ఇప్పుడు మళ్ళా గీ ముచ్చటంతా ఎందుకు అనంటే సఫాయి కార్మికులకు సరిపోని పని దొరికింది పోండ్రి. ఆవు గణేష్ నిమజ్జనాలు ఒడిచినాయి కదా, ఇక ట్యాంకు బండు మీద శతాలని సాగు చేసేటి కార్యం నడుస్తుంది. ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాకించి రవీంద్ర భారత్ దానక ఏడదూడు ట్యాంకు బండు చుట్టూ కాయిదాలే. ఏం తక్కువ 35,000 టన్నుల చెత్త పరుచుకుందంటే చూడు ఈ పట్టణంలో పరిస్థితి ఎట్టుందో. ఇక రోడ్ల మీదనే అన్నదానాలు ఆయే, తిని పారేసేటి అట్టలు, బాంబులు గాలిస్తే వచ్చేటి కాగితం ముక్కలు, పులిహోర పొట్లాల కవర్లు, నీళ్ల బాటలు, షాయి కప్పులు, ఓ ఇట్ట అన్ని రోడ్ల మీదనే ఆయే. మరి తక్కువ వెళ్తుందా చెత్త? ఇటు రోడ్ల మీదనే కాదు, అటు హుస్సేన్ సాగర్ లో కూడా శుద్ధి చేసేటి కార్యం నడుస్తూనే ఉన్నది. ఇంకా హుస్సేన్ సాగర్ లో లచ్చల విగ్రహాలు నిమజ్జనం చేసిరు కదా, కాబట్టి తయారు చేసేందుకు వాడుకునేటి ఇనుప రాడ్లు, పట్టీలు, సలాకులు అన్ని తీసి బయటేస్తున్నారు. ఇట్లా ఏం తక్కువ 100 టన్నులకు మీదనే బయటపడ్డది అంటారు అధికారులు. ఈ ఒకటే కాదు, శాల్వాలు, పూలదండలు, గణనాథునికి కట్టిన బట్టలు అవన్నీ అలాగే. మళ్ళా ఇదంతా నున్నగా చేసేందుకు ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు ఎరికేనా? ఏం తక్కువ 15,000 మంది. అంతమంది తిప్పల పడుతున్నారు కాబట్టి గింత లువడి నడుస్తున్నాయి పనులు అని అంటున్నారు పట్నం పబ్లిక్. ఎప్పటి లెక్కన అయ్యేందుకు ఎంత టైం పడుతుందో ఏమో గానీ నున్నగా చేసేందుకు సఫాయి కార్మికులు మాత్రం భలే తిప్పల పడుతున్నారు అబ్బా.